యేసువా నా ప్రాణనాథుండ నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా ఏ రీతి స్తుతింతునో వెదకి నన్ను ఇద చేరితివి వెంబడించగా పిలచితివి వెదకి నన్ను ఇద చేరితివి వెంబడించగా పిలచితివి బ్రతుకును మార్చితివి నీదు స్తుతునిగా చేసితివి రోత బ్రతుకును మార్చితివి నీదు స్తుతునిగా చేసితివి నా ప్రాణనాథుండ నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా నా ప్రాణనాథుండ నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా ఏ రీతి స్తుతింతునో మహిమనగరిని వీడితివి మంటి దేహము దాచితివి మహిమనగరిని వీడితివి మంటి దేహము దాచితివి సకల సంపద విరచితివి సేవకునిగా మారితివి సకల సంపద విరచితివి సేవకునిగా మారితివి నా ప్రాణనాథుండ నీదు ప్రాణమిచ్చితివి నేను నీ యేసువా నా ప్రాణనాథుండ నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా ఏ రీతి స్తుతింతునో ఎంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా ఎంత ప్రేమకు కారణము ఎరుగనైతిని నా ప్రభువా ఎంత తరమా నీ ప్రేమ సన్నుతింతును నా దేవా ఎంత తరమా నీ ప్రేమ సన్నుతింతును నా దేవా నా ప్రాణనాథుండ నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా నా ప్రాణనాథుండ నీదు ప్రాణమిచ్చితివి నేను నీ వాడను యేసువా ఏ స్తుతింతునో ఏ రీతి సేవింతునో నేరము ఎంచని వాడా నాదు నజరేయుడా తీరము దాటిన వాడా నాదు కలనేయుడా
వందనాలు. మరొకసారి దేవుని మనం స్తుతిస్తున్నాం. సోదరులు పాడిన పాట మహిమ పాడుతుంది అని ముందు అనుకున్నాము. బాజీ వాళ్ళ కూతురు మహిమ, కానీ ఇద్దరు సోదరులు కలిసి చక్కగా పాడారు, మధురమైన గానం చేశారు. ఏ రీతిని స్తుతించాలి, ఏ రీతిని నిన్ను సేవించాలి, నా ప్రాణనాథుడా ప్రాణం ఇచ్చావని. అవును, లోకంలో ఎంతోమంది సోదరులు, ఎంతోమంది స్నేహితులు ఉన్నారు, కానీ ఎవ్వరు కూడా రిలయబుల్గా ఉండరు, నమ్మదగిన వాళ్ళు కాదు. మన నుండి ఏదైనా ఆశించి ప్రేమించే వాళ్ళే కానీ నిజానికి స్నేహితులు కారు. నిజమైన స్నేహితుడిగా ప్రభు మనల్ని హత్తుకొని తన ప్రాణం ఇచ్చాడు. మరి అటు ప్రభు ప్రేమకు ఇన్ రిటర్న్గా మనం ఏమి ఇవ్వగలము? ఆయన సేవించాలనే పాట, దానిలో స్టాండ్ చేసి అన్నీ మనకు తెలుసు, పాటల పుస్తకంలో ఉన్నాయి. మంచిగా మధురాలాపన చేసిన సోదరుని బట్టి దేవునికి స్తోత్రాలు. ఈరోజు బాజీ యొక్క సాక్ష్యాన్ని మనం వినబోతున్నాం. షేక్ బాజీ వారు జన్మరీతిగా ముస్లిం కుటుంబంలో పుట్టిన వారు. ఎలాగో తాను ప్రభుని నమ్ముకుందో, ఎలా తెలుసుకుందో, ఎలాగ జీవితం మార్చబడిందో, ఎలాగో భర్తను రాబట్టుకొని దేవుని సంధికి నడిపించుకుందో, పిల్లలను కూడా దేవుని సంధికి ఎలాగ నడిపించిందో, తన సాక్ష్యాన్ని, తన స్వకీయ సాక్ష్యాన్ని తన సొంత మాటల ద్వారానే మనం విందాం. ఈ సోదరుని గురించి నేను ఇందిరా ద్వారా పరిచయం అయింది. కొండ మీద ఇందిరా మనకు తెలుసు, గుంటూరులో ఉంటారు. వేరే అక్కచెల్లెళ్ళందరూ కూడా మనకు తెలుసు, అందరూ సాక్ష్యం ఇచ్చారు. కోవిడ్ నుంచి ఆ కుటుంబాన్ని, ఇందిరా వాళ్ళ కుటుంబాన్ని మొత్తం ఎలా కాపాడారో కూడా మనం ఎరుగుదాము. వారి ద్వారా నాకు పరిచయము కనుక మనము అందరము కూడా ఈ నూతన సాక్ష్యాన్ని విని ఆత్మీయమైన మేలు పొందాలని మనవి చేస్తున్నాం. ఈ సమయాన్ని సోదరి బాజీకి అప్పగిస్తున్నాము. మంచిది నాన్న, వందనాలు. మా గ్రూప్ తరఫున మేము ఆహ్వానిస్తున్నాం. వందనాలు. 5 వరకు మాట్లాడచ్చు, ఇంకా టైం కావాలంటే 5-10 వరకు మాట్లాడచ్చు నాన్న. దేవుడు నాకు ఇచ్చినటువంటి ఈ అవకాశాన్ని బట్టి కేజీ ఆంటీ గారికి, అలాగే ఎంతమంది అయితే జాయిన్ అయ్యారో ప్రతి ఒక్కరికి కూడా నా హృదయపూర్వక వందనము తెలియజేసుకుంటున్నాను. మరి నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, నేను ఫస్ట్ టైం ఇలాగా జూమ్ లో చేరి మాట్లాడటం, మిమ్మల్ని అందరినీ చూడటానికి, మరి మీ ప్రేయర్లో జాయిన్ అవ్వటానికి దేవుడు నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత. నేను ఒక ముస్లిమ్స్ అమ్మాయిని. మరి మా ఊరు, మా తల్లిదండ్రులు కుసులూరు, పెదనందిపాడు, గుంటూరు జిల్లా. మేము ముగ్గురము, అన్నయ్య, అక్కయ్య, తర్వాత నేను. అయితే ముస్లిమ్స్ అంటే మాకు ఒక 50 మంది, 50 గడపలు ఉంటాయి, 50 మంది ఉంటారు. ముస్లిమ్స్ పక్కనే క్రిస్టియన్స్ చర్చి, లోదన చర్చి కూడా ఉన్నాయి అక్కడ. నాకు మొదటి నుంచి కూడా పాట చాలా ఇష్టం. అప్పట్లో బాలసుబ్రహ్మణ్యం గారు పాడుతా తీయని టీవీలో, నేను ఏవి చూడను టీవీలో, కానీ అది ఒక్కటి మటుకు నేను వింటా ఉండేదాన్ని. నాకెందుకో సాంగ్స్ మీద అంటే నాకు చాలా ఇష్టం పెరిగిపోయేది. అట్లాగే నేను ఆ పాటలు వింటా ఉండేదాన్ని. నేను బయట కూర్చున్నప్పుడు చర్చిలో పాటలు కూడా నాకు వినిపిస్తా ఉండేవి. చర్చి దగ్గర కాబట్టి మాకు పాటలు వినిపిస్తా ఉండేవి. వినిపిస్తా ఉంటే దాంట్లో ఒక పాటను బాగా ఆకర్షించింది. సిలువపై వేలాడే బాజీ, కొంచెం మైక్ దగ్గర పెట్టుకోవా, దగ్గర ఉంచుకోవా, మైక్ కొంచెం గట్టిగా మాట్లాడతావా? ఇప్పుడు ఓకేనా అంటే? ఓకే. చర్చి దగ్గర ఉండటం వల్ల నేను బయట కూర్చున్నప్పుడల్లా నాకు పాటలు వినిపిస్తా ఉండేవి. అంటే వినిపిస్తుందా అంటే? ఇప్పుడు పర్వాలేదు. అలా ఉండటం వల్ల ఇంకా నేను తొందరగా పాటలకి, అప్పుడు ఏం పాట అంటే సిలువపై వ్రేలాడు శ్రీయేసుడు అన్న పాట నాకు బాగా నచ్చింది. ఏంటి, ఒక మనిషి మన కోసం సిలువలో వ్రేలాడటం ఏంటి ఆయనలో ఉండ గొప్పతనం అనేది నాకెందుకు ఆ సాంగ్ నన్ను బాగా ఆకట్టుకుంది. నేను 6th వరకే చదువుకున్నాను. ఇంట్లో ఆర్థిక ఇబ్బందుల వల్ల నేను చదవలేకపోయాను. ఇక తర్వాత నేను పొలం వెళ్తా ఉండేదాన్ని. పొలం వెళ్తా ఉంటుంటే ఈ చర్చి వచ్చేటటువంటి సహోదరులు, వాళ్ళు పెద్దవాళ్ళు ఉండి పొలాల్లో పాటలు పాడుకుంటా ఉంటే నేను మమ్మని, మరి నా ఫ్రెండ్స్ని కూడా వదిలిపెట్టి నేను వాళ్ళతో సాంగత్యం చేసేదాన్ని, సహవాసం చేసేదాన్ని. ఎందుకంటే వాళ్ళతో కలిసి పాడాలి. ఎందుకు ఆ పాటలకి నేను ఆకర్షితురాలైపోయాను.
ఆ పాటలో ఉన్న ప్రతి మాట నాకు ఒక అర్థవంతంగా ఏదో నేర్చుకోవాలనే ఆశ, తృష్ణ. ఏమిటి ఆయనలో ఉన్న గొప్పతనం? అందరి దేవుళ్ళో లేనిది ఆయనలో ఏముంది? ఆయన మన కోసం ఎందుకు మరణించాడు? ఏంటి అసలు ఆయన ఉన్న ప్రత్యేకత ఏమిటి? అని నేను ఇంకా వేటాడటం అంటే వెంటాడటం, ఆయన్ని వెతకటం నేను మొదలుపెట్టాను ఇంకా. ఇంక ఇంటికొచ్చిన తర్వాత మా అమ్మ అనేది, "ఏంటి అమ్మ నీకేమైంది? నా దగ్గర నువ్వు పని చేయకుండా వాళ్ళతో కలిసి ఉంటున్నావు, వాళ్ళతో కలిసి భోజనం చేస్తున్నావు. వాళ్ళ కులం ఏంది? అసలు మనం ఏంటి?" నాకు చిన్నప్పటి నుంచి కూడా ఏమంటే నిజంగా చెప్తున్నాను ఇప్పటికి కూడా కుల వ్యవస్థ అంటే నాకు చాలా బాధ. ఎందుకని వాళ్ళు మనుషులు కారా? నేను మా మమ్మీతో నేను ఇలాగే మాట్లాడేదాన్ని. "అదేంటమ్మా వాళ్ళతో కలిసి చేయకూడదా? వాళ్ళతో కలిసి మాట్లాడకూడదా? వాళ్ళ వెంట కూర్చోకూడదా? ఏమిటి వాళ్ళకి మనకి ఏంటి తేడా? ఒకటే శరీరం, ఒకటే రక్తం. చనిపోతే అందరం అక్కడికే వెళ్తాం. అదే భూమిలో పాతి పెడతారు మనల్ని అందరినీ. వాళ్ళు మనుషులేనమ్మా. కులం అనేది మనం పుట్టించుకున్నాం" అని నేను మా అమ్మతో చెప్పుకుంటా ఉండేదాన్ని. అలా వాళ్ళన్నారు, "నువ్వు బాగా చక్కగా పాటలు పాడుతున్నావు బాచి, ఒకసారి చర్చికి రా" అన్నారు. సరే చర్చికి వెళ్ళాను. వెళ్ళిన తర్వాత ఒక బైబిల్ ఇచ్చారు. నేను కేవలం పాటల కోసమే వెళ్ళాను. ఇక తర్వాత వాళ్ళు బైబిల్ ఇచ్చి చదువుకోమన్నారు. ఒక్కొక్కటి చదువుతా ఉంటే, బైబిల్‌ను తీసి ఒక్కొక్క అధ్యాయం చదువుతా ఉంటే ఎన్నో అర్థం కాని విషయాలు, దేవుడు వెతుకులాటలో నాకెంతో తృప్తి దొరికేది. ఇక తర్వాత మా అమ్మ నన్ను తిట్టేది, కొట్టేది. "అసలు మన కులం ఏంటి? నువ్వు వాళ్ళతో కలిసి ఉండటం ఏంటి? చర్చికెళ్ళటం ఏంటి? ఇట్లా అన్నయ్య, అక్కయ్య ఊరుకోరు." అప్పటికి అన్నయ్య చదువుతున్నాడు, అక్కయ్య మ్యారేజ్ అయిపోయింది. వాళ్ళెవరు కూడా దేవుడిని తెలుసుకోలే. నేను మటికి నా పోరాటం ఉదయము 10కి వెళితే ఫెలోషిప్‌కి వెళ్ళేదాన్ని ఫస్ట్. 1 కాంచి లూథరన్ చర్చికి వెళ్ళేదాన్ని. నేను ఇంటికి వచ్చేటప్పటికి టైం 4 అయ్యేది. అయినా కూడా నాకు తృప్తిగా ఉండేది కాదు నా మనసు. ఇంకా ఏదో వెతుకులాట. నాకు ఎంతో దాహంతో, ఆకలితో ఉండేవాళ్ళు ఎలా అలమటిస్తారో, సరైన వాక్యం దొరక్క నాకు ఇంకా తృప్తిగా ఉండేది కాదు. ఇంకా ఏదో తెలుసుకోవాలి నేను. ఇంకా ఏదో అని నా వెతుకులాటలో ఇదే సరిపోయేది. దేవుని కృప వల్ల చక్కగా మరి నేను ఎదిగాను. అక్కడ ఫెలోషిప్‌లో ప్రార్థన నేర్చుకున్నాను. అలాగే లూథరన్ చర్చికి వెళ్ళేదాన్ని. సాయంత్రం 4 అయ్యేది. ఎన్నో ఎదుర్కొన్నాను. ఇంకా ఇదంతా అయిపోయిన తర్వాత పెళ్లి వయసొచ్చేసింది. వచ్చేసింది. అలాగే నేను వెళ్తున్నాను. నేను చర్చికేం మానుకోలేదు. అమ్మ ఎదిరిచ్చింది. కేవలం నాన్న. ఈరోజు మా నాన్న గురించి, మా నాన్న లేరు, చనిపోయారు. కానీ ఆయన గురించి నేను చెప్పాలి. మరి నా రక్షణలో ఆయన కూడా ఒక భాగం. అమ్మ నన్ను కొడతా, తిడతా ఉంటే నాన్న వచ్చి నన్ను నా వెంట మాట్లాడేవాళ్ళు. ఏమని? "అమ్మాయికి ఏమైనా సినిమాకెళ్తానందా? పార్టీకెళ్తానందా? ఒకళ్ళింటికెళ్ళి కూర్చుంటానందా? దేవుడి దగ్గరికే కదా వెళ్తుంది. చర్చికే కదా వెళ్ళనివ్వు" అని నన్ను చాలా బాగా ప్రోత్సహించేవాళ్ళు. నా మీద ఒక్క దెబ్బ కూడా పడకుండా చూసుకునేవాళ్ళు. మా నాన్నగారు ఆ రోజు ఆ మాట అనబట్టి, ఈరోజు నేను, నా కుటుంబం రక్షించుకున్నాం. నిజంగా ఒక విషయం చెప్పాలంటే, నా జన్మ కూడా దేవుని చిత్తం. నా తల్లి గర్భములో నేను పిండముగా ఉన్నప్పుడు ఆయన నన్ను ఏర్పాటు చేసుకున్నాడు. మా అమ్మ అందంట, "అన్నయ్య, అక్కయ్య ఉండారు కదా! ఇంక మూడవ గర్భం ఎందుకమ్మా తీసేసుకో" అని మా నాయనమ్మ అందంట. మా అమ్మ చాలా మెడిసిన్ వాడిందంట గర్భం పోవటానికి. అయినా సరే, ఈరోజు నేను ఇలా ఉన్నానంటే, మా అమ్మ ఇప్పుడు అంటా ఉండిద్ది, నిజంగా దేవుని కృప. నా జన్మ కూడా ఆయన చిత్తం. ఇంకా అలాగా నా పెళ్లి వయసొచ్చేసింది. నేను అమ్మతో చెప్పాను. నేను అప్పటికి రక్షణ పొందలేదు. దేవుడిని తెలుసుకున్నాను గానీ రక్షణ పొందలేదు. చుట్టుపక్కల ముస్లిమ్స్ అంతా పోరాటాలు. "మీ అమ్మాయికి ఏమైనా పిచ్చి పట్టిందా? ఏంటి ఇలా ప్రార్థనకెళ్ళటం? మనమేంది?" అనేటటువంటి పోరాటాలు. అన్నీ గూడా అమ్మకు కూడా బాగోలేకపోతే, అమ్మకు కూడా దేవుడు మంచి స్వస్థతనిచ్చాడు. అలా అమ్మ, నేను ప్రేయర్‌కెళ్ళటం మొదలుపెట్టాం ఇంకా. చర్చికెళ్తున్నాం. నాకు పెళ్లి వయసొచ్చేటప్పటికి సంబంధాలు చూస్తున్నారు. నేను ఒకటే అన్నా అమ్మతోటి, "అమ్మ, నేను ఇంతవరకు వచ్చానంటే దేవుని కృప. కానీ ఇక వెళ్ళి మీరు నాకు ఎవరికిస్తే వాళ్ళకివ్వద్దు. కనీసం ఒక్కళ్ళైనా, మా ఇంట్లో అత్తయ్య అయినా, మా తోడికోడలైనా ప్రేయర్‌కెళ్తా ఉండాలి. అలా వెళ్తేనే నేను చేసుకుంటానమ్మా" అని అప్పట్లోనే గట్టిగా చెప్పా. నేను ఏది అడగల. ఆ అబ్బాయి ఏం పని చేస్తాడు? ఎంత ఆస్తుంది? ఎంత ఇవన్నీ నేను అడగల. నన్ను ప్రేయర్‌కి పంపించాలి. ఇదొక్కటేనమ్మా నేను మిమ్మల్ని అడుగుతుంది అని చెప్పాను నేను. సరే అనేవాళ్ళు. మా అమ్మ నా ఆశ చూసింది. అలాగే నేను ఉండటం చూసింది. ఇదంతా చూసి, లేదు అమ్మాయి ప్రేయర్‌కి వెళ్ళాలి అని చక్కగా సంబంధం కోసం చిలకలూరిపేట, నసరాపేట మధ్యలో గోవిందపురం ఆర్ఆర్‌కే మూర్తి గారు ఉన్న స్థలంలో అన్నమాట అక్కడ. కోమటినేని వారి పాలెంలో ఒక సంబంధం వచ్చిందన్నమాట. అయితే అబ్బాయి ఎలాంటి వాడంటే,
శుక్రవారం బాజీ బాబా తరకు, అంటే వాళ్ళ ముస్లిమ్స్ లో దేవుడు అల్లా పేరు బాజీ బాబా అంటారు. బాగా ఫుల్లుగా ఆయన దాంట్లో మునిగి తేలుతా ఉన్నాడు. అప్పటికి శుక్రవారం వస్తే ఇంట్లో కొబ్బరికాయ కొట్టుకోవటం, పసుపులు కొట్టడం అలా చేసేవాడు. అయితే మా అమ్మ ఇంటికి వచ్చి చెప్పిందమ్మా, మీ అత్తయ్య ప్రేయర్కి వెళ్తారు, మీ తోడుకోళ్ళు అందరూ వెళ్తారు, కానీ ఈ అబ్బాయి మటుకి ప్రేయర్కి వెళ్ళడమ్మా, అసలు చాలా మొండిగా ఉన్నట్టున్నాడు ఈ అబ్బాయి అంటే మా తోడుకోళ్ళు చెప్పిందంట. పిన్ని, మరి మీ అమ్మాయి ప్రేయర్ ప్రేయర్ అంటున్నారు, మరి మా మరిదికి ఏమో అస్సలు నచ్చదు, అలాంటి వాళ్ళని నేను చేసుకోనని మా అమ్మది చాలాసార్లు అన్నాడు అని మా అమ్మ చెప్పింది. నేను ప్రేయర్ చేసుకుంటా ఉండా. నాకు ఒక మాట గుర్తొచ్చింది, ప్రభా, మారు మనసు పొందినటువంటి వాళ్ళని నేను వెళ్ళి ఏం మార్చగలను ప్రభు? నా జీవితంలో ఒక్క మనిషినే నేను మార్చాలయ్యా, అది నా భర్త అయి ఉండాలి, నేను అతన్ని మార్చుకోగలుగుతాను ప్రభు, ఎందుకంటే అతను వడ్రంగి పని చేస్తాడు. నాకు అప్పుడు యేసపు గుర్తొచ్చాడు. యేసపు గారు కూడా పరిశుద్ధ గ్రంథంలో వడ్రంగి పని చేస్తాడు. నాకెందుకు వడ్రంగి పని చేయటము అన్ని నాకు బాగా నచ్చినాయి. అమ్మ నేను మార్చుకుంటాను అన్నాను. సరే, పెళ్ళి అయిపోయింది. పెళ్లి మామూలుగా ముస్లిమ్స్ ప్రకారమే పెళ్లి చేసేసారు. చేసిన తర్వాత గురువారం పెళ్లి అయింది, శుక్రవారం నేను యథావిధిగా ఉపవాసం ఉండి పరిశుద్ధ గ్రంథాన్ని చదువుకుంటూ ఉండా. అప్పటి నుంచి స్టార్ట్ అయింది. ఆయన అన్నాడు, ఏంటి మొదలెట్టావా అన్నాడు. అప్పటి నుంచి పోరాటమే. ప్రతిదీ కూడా నా జీవితంలో అన్ని పోరాటాలే. చివరికి ఎలా వచ్చిందంటే సమస్యలు. ఆయన అనేవాడు, నేను ఎలాంటి దాన్ని చేసుకున్నాను, ఇదే నేను చేసుకుంది అని నన్ను చాలా బాధ పెట్టేవాడు. ఎందుకంటే ఆయన మాటలు వేరు, వాళ్ళ ఆచారాలు వేరు, వాళ్ళ అమ్మడి రావాలి, వాళ్ళతో మాట్లాడాలి, ఎక్కడ పడితే అక్కడికి వెళ్ళి. కానీ నేను ఎక్కడికి వెళ్ళేదని కాదు. నా జీవితంలో నేను నిజంగా చెప్తున్నాను, ఇప్పటి వరకు నేను సినిమా హాల్ తొక్కింది లేదు. చిన్నప్పుడు వెళ్ళలేదు, పెళ్ళైన తర్వాత ఆయన రమ్మన్నా కూడా నేను వెళ్ళనే లేదు. అంటే నేను అలా సమర్పించుకున్నా. పెళ్ళప్పుడు గోరింటాకు, పెళ్ళప్పుడు పూలు, అది ఎవరిష్టం వాళ్ళదండి, కానీ నేను సమర్పించుకున్నటువంటి నా జీవితం గురించి చెబుతున్నా. ఆయన ఏమో ఉదయం వెళ్తే సాయంత్రం వస్తాడు. ఏంటి నువ్వు ఎలా ఉన్నావు, లోకంలో ఎలా ఉంటున్నారు ఆడాళ్ళందరూ, నేను ఎందుకు చేసుకున్నానని ఇప్పుడు బాధపడుతున్నాను, అలాంటివి రకరకాల మాటలు మా మధ్య చాలా జరిగినాయి. అయినా సరే నేను నా ఆత్మీయ పోరాటంలో నేను నా ప్రభుని అడుగుతా ఉండేదాన్ని, దేవా నీ చిత్తం జరిగించండి. భార్య యెహోవాకు దానం అన్నారు నాయన, జగత్తు పునాది వేయబడక ముప్పే మీ ప్రణాళికలు మేము ఉన్నాం తండ్రి, మమ్మల్ని సిద్ధపరచండి, నా భర్తను మార్చండి. నేను ఇదే ప్రేయర్ చేసుకుంటా ఉండేదాన్ని. అసలు ఎంత పోరాటం. ఆ ఊళ్ళో కూడా ముస్లిమ్స్ ఒక 10 మంది మా ఇంటి మీదకి వచ్చారు. ఏంటి మీ ఆవిడకు నువ్వు చెప్పుకోలేవా, ఏంటి మీ ఆవిడ పొలాల్లో ఎక్కడ పడిన అక్కడ దేవుడి గురించి చెప్తుందంట, మేము మీటింగ్స్ పెడితే రాదు, ఎనదు, వదిలేస్తావా మీ ఆవిడ్ని, వదిలేసేయి, మన ముస్లిమ్స్ లో 7 పెళ్లిళ్ళు ఉన్నాయి, చేసుకోవచ్చు, మీ ఆవిడ్ని వదిలేసేయి అని మా ఇంటికి వచ్చి చెప్పేవాళ్ళు వాళ్ళు. నేను అనుకునేదాన్ని, ప్రభు ఎక్కడ ఈయన మనసు మారిద్దాం అనుకునేదాన్ని. కానీ ప్రభు దేవుని కృప, ఆయన దయ మా మీద ఉంది కాబట్టి ఆయన అనేవాడు, నన్ను అడిగాడు ఒకసారి, నీకు నిన్ను కావాలా దేవుడు కావాలని అడిగాడు. నేను ఒకేసారి ఒకే ఆన్సర్ చెప్పాను, నాకు దేవుడే కావాలి. ఎందుకంటే నన్ను పుట్టించింది ఆయన, నేను నరకం నుండి తప్పించబడటానికి ఆయన ఒక ప్రణాళిక నా మీద ఉంది, నన్ను ఆకర్షించింది ఆయన, నాలో జీవాత్మ నింపింది ఆయన. నాకు ఆయన కావాలన్నప్పుడు ఆయన కూడా అర్థమైపోయింది, ఓహో ఈ అమ్మాయి ఇంకా మారదు అని నన్ను వదిలేశాడు. ఇంకా అప్పుడు నాకు 2 పాపలు. పెద్దమ్మాయి గౌశాలి, మా మావయ్య గారి పేరు పెట్టుకున్నాం, చిన్నమ్మాయి పేరు మహిమ. అట్లాగా పిల్లలు కూడా ఇప్పటి వరకు నేను వాళ్ళ ఒంటి మీద కానీ వాళ్ళ మెలలో కానీ ఎలాంటి తాయితులు, అంటే వాళ్ళ నాన్నకి మెడకొట్టి తాయితుండేది, చేతికి ఒక తాయితు కట్టుకునేవాడు. తాయితులు అంటే ముస్లింస్ కట్టుకుంటా ఉంటారు వాళ్ళ ఆచారాల్లో. నా పిల్లలు కట్టబోతుంటే నేను వద్దని దాన్ని, అయ్యా వాటిలో ఏమి లేదు, జీవము గల దేవుడు ఈయన, నువ్వు తెలుసుకో ఎప్పటికైనా అని నేను ప్రతిదీ కూడా ఆయన చెప్పుకుంటూ వచ్చేదాన్ని. నన్ను ఎదిరించేవాడు, పోట్లాడేవాడు. నేను చిన్నమ్మాయిని మహిమ అని పేరు పెట్టుకున్నాను. ఆ పేరు దగ్గర కూడా గొడవలు, ప్రతిదీ కూడా గొడవలు. పిల్లలు మరి మెచ్యూర్ అయ్యారు. అక్కడ ఫంక్షన్ చేయాలని ఆయన చాలా సరుకులు కూడా తెచ్చిపెట్టారు ఇంట్లో. నేను ప్రేయర్ చేసుకుంటా ఉండా, ప్రభువా ఆచారాలు చేయకూడదు నాయన, ఫంక్షన్ ఈ మెచ్యూరీ అనేది నా ప్రభువా ఇంట్లో వాటికే పరిమితం, కానీ అది లోకానికి తెలియజెప్పేసి కాదయ్యా అని నేను ప్రేయర్ చేసుకుంటా ఉన్నాను. ఉదయం కుండపోతగా వర్షం పడింది, సరుకులు తెచ్చుకున్నాము, బంధువులందరికీ చెప్పుకున్నాము, వర్షం ఒకటే వర్షం, తినేసాం.
ఇవన్నీ నేను ఎందుకు చెబుతున్నానంటే నా పట్ల నా కుటుంబం పట్ల దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు అద్భుత కార్యాలు అవి చెప్పలేనివి, కానీ ఒంటరి పోరాటం. నేను చిన్నమ్మాయిని 9 నెలల గర్భిణీ వేరే ఊరు మీటింగ్కి వెళ్తున్నాం. అంటే స్థానికుడు జాలాది నుంచి వచ్చినటువంటి రత్నం గారు అనమాట. ఆ రత్న బ్రదరు మమ్మల్ని చాలా దేవుళ్ళో బాగా మాకు కుటుంబ సభ్యుల్లాగా, మా కుటుంబంలో ఒక మనిషిలాగా ప్రతి విషయం మాతో పంచుకుంటూ, మేము ఆయనతో పంచుకుంటూ, అమ్మ కొన్ని కష్టాలు వస్తాయి, మీరు ముస్లిమ్స్ కాబట్టి వస్తాయి అమ్మ, మీరు ప్రేయర్ చేసుకోండి దేవుడు చూస్తాడు అని ప్రతి విషయంలో కూడా అన్న మాకు చాలా మా కుటుంబంలో మనిషిలాగా మేము ఇంతవరకు నిలబడగలిగేదంటే ఆయన బోధ, ఆరోగ్యకరమైనటువంటి బోధ, స్వచ్ఛమైనటువంటి బోధ మాకు ఆయన నేర్పించారు. మరి చిన్నమ్మాయి మహిమ అనే పేరు పెట్టాం కానీ ప్రతి సంవత్సరం ఏదో ఒక అనారోగ్యత తనకి, డెంగ్యూ వచ్చింది, కాలు పడిపోయిన, విషపు జ్వరాలు, ఒంటి మీద పాలు పడ్డాయి, ఇట్లా ప్రతిదీ కూడా. అంటే వాడు నువ్వు ప్రేయర్కి వెళ్తున్నావు కదా, దేవుడు కానీ కాపాడలేదు ఈ అమ్మాయిని, చాలా వ్యక్తివాడు ఆయన. అన్ని విషయాల్లో కూడా ఎన్నో ఎదుర్కోవాలి. దేవుడు వల్ల మేము కుటుంబం మార్చబడ్డాం. మరి మా ఇద్దరు పిల్లలు కూడా ఈలోపు మా అత్తయ్య చనిపోయింది. మాకు ముస్లింలే చనిపోతే వాళ్ళ సమాధి దగ్గరికి వెళ్ళి ముస్లిమ్స్ అందరిని పిలిచి ఏదో కొన్ని స్వీట్లు పెడతారు. రెండోది ఏంటంటే పెద్దవాళ్ళు చనిపోతే వాళ్ళని మూట కట్టి దీపం పెడతారు. నేను ఫస్ట్ నుంచి నేను ఏ ఆచారాలకి నేను అసలు దూరం. నాకు ఆచారాలు, కల్పన కథలు, ఇవన్నీ అసలు నాకు ఎన్ని కల్పిత కథలు ఉంటాయి, కొన్ని మనుషులు కల్పించిన కల్పిత కథలు ఉన్నాయి. నేను ఇవన్నీ దూరం, పద్ధతులు దూరం, ఆచారాలకి దూరం, కుల వ్యవస్థలకి దూరం. ఈ కులం అని పిచ్చి, మతం అని పిచ్చి అసలు నాకు లేనే లేదు. నేను అన్నిటికీ నేను దూరంగా ఉంటాను. అలాంటప్పుడు మరి వీళ్ళందరూ వచ్చి, ఏంటి నువ్వు సంఘాన్ని ఎదురిస్తున్నావా, అక్కడ దీపం పెట్టాలి, మీ అత్తయ్యకి నువ్వు దీపం పెట్టాలి, మేము ఉదయాన్నే వస్తాం అని అన్నారు. నేను చాలా ఏడ్చాను. నేను ఎంతవరకు నా పిల్లల విషయంలో కానీ, వాళ్ళకి అన్నప్రాసన విషయంలో కానీ, వాళ్ళకి పేర్లు పెట్టే విషయంలో కానీ నేను ఏ ఆచారాలకి వెళ్ళనటువంటి నేను ఇప్పుడు నా అత్తయ్య విషయంలో నేను చేయాల్సి వచ్చిద్దా అని నేను ప్రభు దగ్గర వేడుకున్నా. మా బావగారితో యుద్ధం చేశారు. బావా నేను ఏమీ చేయలేను బావా, నా వల్ల కాదు, నేను ఫస్ట్ నుంచి ఏ ఆచారం చేయలేదు అంటే మా బావగారు కూడా నాతో పోటాడి వెళ్ళిపోయారు. తర్వాత నా భర్తకు చెప్పుకున్నా, అయ్యా ఇవన్నీ చేయకూడదయ్యా, అత్తయ్య బాప్తీసం తీసుకుందంటే ఆయన కూడా నాకు పోట్లాడాడు. నేను ఒకటే ప్రేయర్ చేసుకున్నా, ప్రభువా నువ్వు న్యాయవంతుడివి, నమ్మకస్తుడివి కదయ్యా, విజయం నీది, నేను ప్రార్థన చేస్తున్నాను నాయన, నేను నా ఆశ్రయపురం నీవు, నా ఆధారం నీవు తండ్రి, ఆ బిడ్డను మార్చు, ఉదయం కల్లా నన్ను ఆచారంలోకి నేను ఏలు పెట్టకుండా చేయి ప్రభు అన్నాను. ఉదయం 6 వాళ్ళందరూ రావాలి ముస్లిమ్స్ అంతా. కానీ ఈయనైతే నిద్ర లేవల, నా భర్త అయితే నిద్ర లేవల. ఏంటి వాళ్ళందరూ వచ్చారు, 10 మంది బయట కూర్చున్నారు, వెళ్ళాలి సమాధి దగ్గరికి వెళ్ళాలి, వీళ్ళ అత్తయ్య కార్యక్రమం చూడాలి అని. ఒక్కసారిగా ఈయన ఏమంటాడో అని నేనైతే మనసులో ప్రార్థన చేసుకుంటా ఉన్నా, ప్రభువా నువ్వు సహాయం చేయి నాయన, మనుషులు చేసే సహాయం వ్యర్థం ప్రభువా, మీరు సహాయం చేయండి అని నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా. ఆయన నిద్రలేసి ఒకటే మాట అన్నారు, మా అమ్మ బాప్తీసం తీసుకుంది కదా, ఇవన్నీ చేయకూడదు అన్నారు. ఆ నైట్ అంతా నాతో యుద్ధం, ఆ నైట్ అంతా నాతో పోరాటం, అనరాని మాటలు, నువ్వు ఇలా నేను ఇలాంటిది ఏం చేసుకున్నాను, ప్రతి విషయంలో వ్యతిరేకత. కానీ నేను ఒకటే, నేను ఎదురు మాట్లాడేదాన్ని కాదు. ఏంటి నేను ఇలా మాట్లాడుతుంటే నువ్వేంటి అసలు సైలెంట్గా ఉంటావేంటి, ఏం చెప్పవా అనేవాళ్ళు. నేను ప్రతిదీ కూడా ఆయన అంటున్నా కూడా అనుకుంటే మళ్ళీ ఆయనకి తెలియదు కదా అనుకొని పక్క రూమ్లోకి వెళ్ళి ప్రార్థన చేసుకుంటా ఉండేదాన్ని. నిజంగా ఇలాంటివి మా జీవితాల్లో ఎన్నో దేవుడు చేసిన కార్యాలు. అలాగే మేము మా పిల్లలు ఇద్దరు పెరుగుతా ఉన్నారు, 10th క్లాస్లో బాప్తీసాలు వాళ్ళే తీసుకున్నారు. అప్పుడు కూడా ఆయన ఏమనలా. అంటే ఇంకా ఆయన అర్థమైపోయింది ఏంటంటే, ఓహో నేను ఎంత చెప్పినా చివరికి నన్నైనా వదులుకునిద్ది కానీ దేవుణ్ణి వదులుకోదు అనే విషయం ఆయనకు తెలిసిపోయి, ఎందుకు పిల్లలు పుట్టారు కదా, చిన్న చిన్న గొడవలు మా మధ్య ఎందుకని వదిలేశారు. ఇంకా మీ చిత్తాన్ని మిమ్మల్ని వదిలిపెడుతున్నానని ఆయన బాధ్యత పనిచేసి రావటం, ఇంట్లో సరుకులు అంతవటికే, కానీ ఏ విషయాలు ఇక మమ్మల్ని పట్టించుకోవట్లా. నేను ఎక్కడికైనా నేను మీటింగ్కి వెళ్తున్నాను పిల్లలను తీసుకొని, చిన్న పిల్లప్పటి నుంచే ఇద్దరిని మీటింగ్లు తీసుకెళ్తాం, బ్రదర్ నరసింహ
హలో రావట్లేదండి. హలో బాజీ బాజీ హలో 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 ఫోన్ చేస్తాను. వినిపించడం లేదుకా. ఫోన్ చేస్తే బిజీగా ఉంది ఫోను. వస్తారేమో కనిపెడదాం. సరిగా వినిపించట్లేదు కాబట్టి వీడియో ఆఫ్ చేసుకోమని చెప్దాం ఈసారి వస్తే. ఆంటీ వందనాలు ఆంటీ. అన్నాలైనా మీ స్వరము బ్రేక్ అవుతా ఉంది కాబట్టి వీడియో ఆఫ్ చేసుకోండి, క్లియర్ గా వాయిస్ వినిపిస్తుంది. ఓకే ఆంటీ, సారీ ఆంటీ, కొంచెం మధ్యలో ఆగింది. ఓకే, మీరు వీడియో ఆఫ్ చేసుకోండి, క్లియర్ గా వస్తుంది వాయిస్. ఆంటీ ఇప్పుడు వినిపిస్తుందా ఆంటీ? వినిపిస్తుంది, చెప్పండి. ఇంకా అలా జరుగుతుందా ఆంటీ? ఇంకా ఇద్దరు పిల్లలు పెద్ద అయ్యారు, చక్కగా చదువుకుంటున్నారు, వాళ్ళ బాప్తిస్తాలు కూడా సిద్ధమయ్యారు, మారు మనసు పొందారు. నేనైతే చెప్పలేదు మీరు తీసుకోండి అమ్మా అని, వాళ్ళకై వాళ్ళు దేవుని నమ్ముకున్నారు, చక్కగా రక్షణ పొందారు. ఇంకా తర్వాత పిల్లల చదువుల విషయాల్లో పిల్లలు మేము చదువుకుంటామమ్మా అన్నారు. సరే, దేవుని కృప ఆయన చిత్తం ఎలా ఉందో అనుకున్నాము. కానీ నిజంగా ప్రతి విషయంలో మాకు కొన్ని ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయి. అంటే ఆయన టూరిస్ట్ బస్సు ఒకటి తీసుకున్నారు, తీసుకోగానే చాలా అప్పుల పాలైపోయాము. ఒక 15 లక్షలు మేమే మాకున్న ఆస్తిని, మాకున్నటువంటి పొలాన్ని అమ్మేసి ఆ బాకీలు తీర్చాం. అయినా సరే, అంటే ఈ మనిషి వ్యక్తిగతంగా చాలా మంచివాడు. నా భర్త కుటుంబాన్ని పోషించుకోవాలని ఆశ, తృష్ణ, నా కుటుంబం బాగుండాలి, నా భార్య, నా పిల్లలు. అంటే టీ కూడా తాగడు, ఖర్చు పెట్టినటువంటి మనిషి ఒక్కసారిగా ఇలా 15 లక్షలు పోయి ఆయన ఒక రోజు ఒక బాటిల్ తెచ్చుకొని వండుకొని నేను చనిపోదాం అని స్థితికి వచ్చాడు. దేవుడు మీరు ఒక్కసారి ప్రేయర్ చేసుకో, మాట వినండి, ఇప్పటికైనా వినండి. ఎన్నో సంవత్సరాలు దాటిపోయినప్పటికీ 10-12 సంవత్సరాలు నా వివాహం అప్పుడు, ఇప్పుడు 22 సంవత్సరాలు ఇప్పుడు అనగానే ఆయనకి ఎందుకో అవునా అని అప్పుడే ఆ క్షణమే ఫస్ట్ టైం నా పక్కన కూర్చొని ఆయన మోకరించాడు. మేమిద్దరం ప్రేయర్ చేసుకున్నాం. అప్పటి నుంచి అంటే ఉంటాయి ఆర్థిక ఇబ్బందులు. నేను ఒకటేనండి నేను ఎవరికైనా చెప్పాలనుకుంటుంది, ఈ లోకంలో ఏదో ఆస్తి కోసము, లేదు ఈ లోకంలో ఆర్థిక ఇబ్బందుల కోసం, ఈ లోకంలో ధనము కోసం, ఈ లోకంలో ఉద్యోగాల కోసం, ఈ లోకంలో పెళ్లిళ్ళ కోసము నేనైతే దేవుని వెతకల. ఈ లోకం అంతా, ఈ బాహ్య రూపము, ఈ లోకములో ఉన్నటువంటి వైపు నేను చూడల. నేను దేవుని వెతికింది ఆయనలో ఏముంది, వేరొక దేవుడు లేనిది ఈయనలో ఏముంది, వీళ్ళలో ఉన్న సత్యం ఏంటి, ఆయన ఎందుకు మన కోసం రక్తం కాచాడు, దానికోసమే నేను వెతుకులాడాను. గాని నాకు నా పిల్లలకి జాబులు రావాలి, నా భర్త ఎలా ఉండాలి, మేము ఒక్కసారిగా ఆస్తిపరులం అయిపోవాలి, ఇప్పుడంతా అవే జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రస్తుతం లోకంలో అవే ఉన్నాయి. కానీ నేను వాటి వైపు నేను ఫస్ట్ నుంచి చూడలా.
ఆయన తెలుసుకోవాలి. ఆయన నిజమైన దేవుడు, ఆయన ఒక మార్గం, ఆయన నిత్య జీవాన్ని ఇస్తాడు అనేటటువంటి నేను తెలుసుకున్నా. నేను రుచి చూసింది నా కుటుంబానికి కూడా రుచి చూపించాలి. రేపు నా కుటుంబం నరకంలో ఉంటుంది కదా, అందుకని నేను నా కుటుంబాన్ని రక్షించుకోవాలి, నా భర్తను రక్షించుకోవాలి, నా బిడ్డల్ని రక్షించుకోవాలి, ఇదే తపన నాకు. ఇలాగ జరుగుతా ఉన్నప్పుడు ఆయన చక్కగా కీడు చేసి మేలు, గాయం పెట్టేవాడు ఆయనే, మాన్పువాడు ఆయనే. అట్లాగే గాయం ఒక శోధన సహించిన సువర్ణ రాసిన పత్రికలు దేవుడు సెలవిచ్చాడు. ఆ మాట అదొకటి. దేవుని ప్రేమించే వారికి, ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి సమస్తమును మేలుకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఆ మాట నన్ను బాగా ఆకర్షించింది. ప్రవ్వా, ఏదైనా అప్పుల పాలైనా, ఆర్థిక ఇబ్బందులైనా, ఆకలి దప్పులైనా, ఏది ఉన్నా, మేము పస్తులు పనుకున్నా కూడా ప్రవ్వా, ఇదంతా నీ చిత్తం. ఎవని మనసు నీ మీద ఆనుకుని నువ్వు వాని పూర్ణ శాంతి గలవానిగా చేస్తానన్నావు కాబట్టి దేవా, నాకు శాంతిని అనుగ్రహించు, నాకు నెమ్మదిని అనుగ్రహించు. వీటి వైపు నేను చూడొద్దయ్యా, ఈ లోకం వైపు నేను చూడొద్దు. ఈ లోకంలో ఉన్నటువంటి ఆస్తుల వైపు, బంగారాల వైపు, వీటన్నిటి నాకు వద్దు. ఇవన్నీ నాకు నువ్వు అక్కడ నాకు పరలోకంలో ఇన్ని నాకు సిద్ధం చేసావు. నాకు ఉంది అక్కడ, రేపు నా కాళ్ళ కిందే బంగారం ఉంటుంది ప్రభు అని నాకు దేవుడు ప్రతిదీ కూడా నాకు బోధిస్తా వచ్చాడు. మరి నేను బాప్తిసం తీసుకున్నాను, పిల్లలు 3 సంవత్సరాలప్పుడు నేను రక్షణ పొందాను. అలా ఇంకా నేను నా భర్తకు చెప్పుకుంటా వచ్చాను. ఇలా దేవుడు చూడండి, వాళ్ళకి మనకి తేడా చూడండి. ముస్లిమ్స్ చేసేటటువంటి ఆచారాలు, వాళ్ళు పై బాహ్య రూపమే. వాళ్ళు రంజాన్ పండగకి 40 రోజులు ఉపవాసాలు ఉంటారు, మంచిగా ఉంటారు. కానీ అప్పటి వరకే. దేవుడు 40 రోజులకే కాదు, మనం బ్రతికినంత కాలం ఒక నియమం ఉంది, ఒక క్రమం ఉంది. బ్రతికినంత కాలం మనం పరిశుద్ధులుగా ఉండాలి, పవిత్రులుగా ఉండాలి. ఒకరోజు చేసే భక్తి కాదయ్యా అని నేను నా భర్తతో ప్రతిదీ కూడా చెప్పుకుంటా, నా బిడ్డలతోటి ప్రతిదీ కూడా నేను చెప్పుకుంటా. అప్పటి నుంచి ఆయన నా మాట వినటం ప్రారంభించాడు. ఎప్పుడైతే ఆర్థిక ఇబ్బందులు వచ్చినాయో, ఎప్పుడైతే మాకున్నదంతా ఆస్తి మొత్తం పోయిందో, అప్పుడు ఆయన నా మాట వినటం, మరి నా వెంట ప్రేయర్కి రావటం, చక్కగా కుటుంబ ప్రార్థనలో కూర్చోవటం. కానీ అప్పటికి తెలుసుకోవాలా, ఆయన కొంచెం డ్రింక్ చేసేవాడు, ఖైనీ తినేవాడు. ఆ 2 అలవాట్లు వచ్చినాయి ఆయనకి. ఎందుకంటే ఒక్కసారిగా ఆస్తి అంతా పోయిందే. నా బంధువులంతా, మరి మా మావయ్య గారి తరపున వాళ్ళందరూ కూడా మంచి రిచ్, వాళ్ళందరూ ఫ్యామిలీలు. మరి నా ఫ్యామిలీలో అయిపోయిందే అని మనిషి చాలా దిగుల్లో, చాలా భయంలో పడిపోయాడు. చనిపోయే స్థితికి కూడా వచ్చేసాడు. కానీ దేవుడు ఆ నైట్ నేను గనక లేవకపోతే, నేను గనక చూడకపోతే, నా భర్త కూడా నాకు దక్కేవాడు కాదు. నిజంగా దేవుని కృప, దేవునికి మా పట్ల, మా కుటుంబం పట్ల ఉన్న ప్రణాళిక నిజంగా ఎంతో గొప్పది. ఆయన చేసిన ఆశ్చర్య కార్యాలు ఎన్నో ఊహించనివి ఇలా జరుగుతా ఉండంగా, మరి నాకు ఆరోగ్యపరటువంటి ఎన్నో షుగర్ వచ్చేసింది. కానీ అది నేను తెలుసుకోలేకపోయాను. షుగర్ గడ్డలు నా చంకలో ఒక 30-40 వచ్చాయి. నేను అనుకునేదాన్ని అది వేడి వల్ల వచ్చినాయేమో అనుకునేదాన్ని నేను. కానీ చివరికి ఒక రోజు గుంటూరు సురక్ష హాస్పిటల్ వచ్చినప్పుడు వాళ్ళు అన్నారు, నీకు షుగర్ అమ్మా, నీకు వచ్చి 2 సంవత్సరాలు అయింది, నువ్వు తెలుసుకోలేకపోయావు అన్నారు. ఈ ఒక్క నైట్ నువ్వు ఒక్క చాక్లెట్ కనుక తిన్నట్టయితే నువ్వు కోమాలోకి వెళ్ళిపోయేదానివి అన్నప్పుడు నాకు చాలా బాధేసింది. దేవా, నువ్వెంత గొప్ప దేవుడు అయ్యా, నీ బిడ్డలు నువ్వు విడిచిపెట్టేవాడివి కాదు అని నాకు చాలా వేదన చెందాను నేను. ఆ షుగర్ గడ్డలు రావటం వల్ల నాకు షుగర్ బయటపడింది. ఆ గడ్డలు అనేది కనుక రాకపోతే నా షుగర్ నాలోనే ఉండి ప్రతి అవయవం పాడైపోయేది. కానీ దేవుని మహాకృప నిజంగా నన్నెంతో కాపాడింది. అలాగే మరణం దాకా చాలా ప్రమాదాలు, యాక్సిడెంట్లు, అలాగే ప్రతి విషయంలో దేవుడు మా పట్ల కృప చూపిస్తూనే ఉన్నారు. వచ్చినాయి. చాలా మంది అంటారు, యేసై నమ్ముకుంటే బాధలు పోతాయి, కష్టాలు పోతాయి, అప్పులు పోతాయి అనుకుంటారు. కాదండి, ఉంటాయి. అవి మన వెంటే ఉంటాయి. కానీ ప్రభు నమ్ముకుంటున్నటువంటి మనకు ఒక నిరీక్షణ, ఒక బలం, ఒక నెమ్మది, ఒక విశ్రాంతి, సంతోషం ఆయన సన్నిధిలో గడుపుతా ఉంటాయి. ఇవన్నీ గుర్తుకు రావు. ఆయనే ఉన్నాయా భారం మోసుకున్న సమస్త జనులారా నా ఎద్దుకు రండి, నేను విశ్రాంతి కలుగు. ఆయన అభయం ఇస్తున్నప్పుడు మన భారం మనం ఎందుకు మోసుకోవాలి అని దేవుడు పరిశుద్ధ గ్రంథంలో చదువుతున్నప్పుడల్లా ఆయన మాటలు నా చెవిని పడతా ఉండే. ఈ మాటలు ఇవన్నీ దేవుడు నాకు బోధవాడు. ఈ ఆర్థికం వైపు, అనారోగ్యతల వైపు నువ్వు చూడకు, నేనున్నాను పోషించే దేవుడు. పోషించినటువంటి దేవుడు నిన్ను పోషించనా
అని ప్రతిదీ కూడా వాక్యం ద్వారా దేవుడు నాతో ప్రతి విషయం మాట్లాడుతూ ఉండేవారు. దేవా నీకు స్తోత్రాలయ్యా అని. నిజంగా తర్వాత అప్పులు కూడా ఎక్కువైపోయి మాకున్నటువంటి ఇల్లు కూడా అమ్ముకునే స్థితికి మేము వచ్చాం. అలా వచ్చినప్పుడు కూడా దేవుడు, నేను ఒకటే ప్రేయర్ చేసుకున్నా, ప్రభువా నీ చిత్తం. నేను ఇప్పటికి కూడా నేను ఒకటే అడుగుతా, దేవా నీ చిత్తం, నీ చిత్తం నా పట్ల, నా కుటుంబం పట్ల ఎలా ఉంటే అలా జరిగించండి. నేను ఆజ్ఞాపించదని కాదయ్యా, అది ఇవ్వు, నాకు ఇది కావాలి అని నేను ఎప్పుడు కూడా, నేను ఇప్పటికి కూడా నా ప్రేయర్లను అడగను. దేవా నీ చిత్తం నా పట్ల ఎలా ఉందో అలానే జరిగించండి. ఎందుకంటే నేను నీ బిడ్డనయ్యా. నాకున్నటువంటి బిడ్డలని వాళ్ళకి ఏం కావాలో అది నాకే తెలుసు. నేను అదే అడుగుతా నేను ప్రేయర్లో, ప్రభువా నేను నీ బిడ్డను కాబట్టి నాకు ఏ సమయంలో ఏం కావాలో అది నీకు తెలుసయ్యా. ఇంకా నేను అడిగేది ఏముంది? అడుగుడి మీకు ఇవ్వబడును, వెతకండి మీకు దొరుకునని మీరు అన్నారు. కానీ నేను అడగను ప్రభువా, నాకేం కావాలో నీకన్నా ఎవరికి తెలుసు? నువ్వు నా పరమ తండ్రివి కదా, నన్ను సృష్టించయ్యా అని నా ప్రేయర్లో ఇప్పటికి కూడా నీ చిత్తమే నేను అడుగుతాను. నేను నాకు ఇది, నా పిల్లలకు ఇది, అది కావాలి, ఇది కావాలి, నేను ఇప్పుడు కూడా నేను అడగను. ఇంకా అలా జరుగుతా ఉండంగా ఆర్థిక ఇబ్బందులు ఎన్ని ఉన్నా కూడా నిజంగా ఎంతో శక్తి, ఎంతో బలము, ఉపవాసం ఉండి ప్రార్థన చేసినప్పుడు దేవుడు ఒక నెమ్మది, ఎవ్వరికి లేనటువంటి సంతోషము. అందరూ ఇరుగు పొరుగు మా బంధువులు కానీ మా సంఘంలో ఉన్న ఆత్మీయులు అంటా ఉండేవాళ్ళు, నిజంగా బాజీ ఏంటి ఇన్ని ఇబ్బందులు పెట్టుకొని, ఒక పక్క ఆర్థిక ఇబ్బందులు, ఒక పక్క అనారోగ్య సమస్యలు, ఒక పక్క పిల్లలు పెరుగుతున్నారు, ఖర్చులు, అయినా బాజీ మొహంలో ఒక వెలుగు. బాజీ ఎప్పుడు నవ్వుతా ఉండిద్ది, చక్కగా సంతోషంగా ఉండిద్ది, చక్కగా ఎవరితో పంచుకోను. ఫస్ట్ నేను నాకున్నటువంటి బాధలు ఎవరితో నేను పంచుకోను, ఒక దేవుడి దగ్గరే మొరలు పెట్టుకుంటా ఉంటా, ఆయన పాదాలే పట్టుకుంటా. ప్రభువా నేను ఎవ్వరికి చెప్పనయ్యా, నీవే నా సహాయకుడువు, నీవే నా ఆదరణకర్తవు ప్రభువా అని ఆయన పాదాలే పట్టుకుంటాను. కానీ నేను ఎవ్వరికి చెప్పను. ఎన్ని కష్టాలు వచ్చినా దేవుడు ప్రతి విషయంలో దూతల్లాగా నా తల్లిదండ్రుల్ని, నా అన్నయ్యని చక్కగా, అన్నయ్య కూడా ప్రతి విషయంలో మాకు వచ్చిన ఇబ్బందుల్లో అన్నయ్య కూడా చక్కగా మాకు సహాయం చేసేవాడు. అంటే ఆ మనసును దేవుడే పుట్టించాడు. ఆ నిమిషానికి, ఆ సమయానికి ఎవరి ద్వారా సహాయం చేస్తాడో తెలియదు. ఆశ్చర్యంగా, అద్భుతంగా దేవుడు మమ్మల్ని పోషించాడు. అలాగే మా పిల్లలు పెరుగుతా ఉన్నారు. 10th లో మంచి మార్క్స్ వచ్చినాయి పెద్దమ్మాయికి, చిన్నమ్మాయి కూడా. ఇద్దరు బాగా చదువుకుంటున్నారు. మాకు ఇద్దరే పాపలు. ఇంకా అలా జరుగుతూ ఉండగా చిన్నమ్మాయి ఇంటర్మీడియట్ చదవాలని అనుకుంటుంటే ఎంపీసీ తీసుకోమన్నా. తనంది లేదమ్మా నేను ఎంఈసీ తీసుకొని నేను సీఏ వైపు వెళ్ళాలి అంది. ఎందుకమ్మా సీఏ వైపు అంటే, లేదమ్మా అంటే నేను అన్నాను, కాదా ఒకసారి నువ్వు దేవుని అడుగు, ప్రార్థనకో, ప్రభా ఇది నీ చిత్తమా నేను సీఏ చదవటం అని అడుగమ్మా అంటే, మా అమ్మాయి అలాగే ప్రార్థన చేసుకుంటా, లేదమ్మా నాకు సీఏ వైపే, ఇప్పుడు బీటెక్ వైపు వెళ్తే అక్క వెళ్ళింది కదా ఎంపీసీ వైపు, నేను వెళ్ళనమ్మా, బీటెక్ వైపు వెళ్తే జాబులు లేవమ్మా అని చెప్పింది. ఇక చిన్నమ్మాయికి ఉంది. తను చిన్నప్పటి నుంచి మహిమ అని పేరు ఎలా అయితే పెట్టామో అప్పటి నుంచి తన మీదకి ఒక డెంగ్యూ జ్వరం, ఒక మరణం, ఒక అరగంటలో చనిపోయినటువంటి పిల్ల బ్రతికింది. డాక్టర్లు చెప్పారు, ఇంకా లాభం లేదండి, మీరు ఆశలు వదిలేసుకోండి, చిన్నమ్మాయి మీద లేదు, అమ్మాయికి డెంగ్యూ ఎక్కువైపోయింది, తను బ్రతకదని చెప్పారు. నిజంగా అదొకటే కాదు, తన యొక్క జీవితంలో పుట్టిన ప్రతి సంవత్సరం నుంచి కూడా ఏదో ఒక అనారోగ్యత, మరణం దాకా వెళ్ళిద్ది వెనక్కి వచ్చిద్ది, మరణం దాకా వెళ్ళిద్ది వెనక్కి వచ్చిద్ది. నేను అనుకుంటా, ప్రభువా మహిమ అని పేరు పెట్టాం కదా తండ్రి, నీకు మహిమకరంగా తన జీవితాన్ని మార్చండి, మీకు మహిమ రావాలి, తన వల్ల మీకు మెప్పు రావాలి, తన వల్ల మీకు ఘనత రావాలి ప్రభువా, అవమానం రాకూడదు. అక్కడ హాస్పిటల్లో ఉండే వాళ్ళంతా అనేవాళ్ళు, ఏంటి మీరు ఇలా వచ్చారు అలా వెళ్తున్నారు, అప్పుడే తగ్గిందా మీ పాపకు అనేవాళ్ళు. అంటే అంత ఆశ్చర్యంగా దేవుడు ప్రతిదీ కూడా మా పిల్లల పట్ల ఎంతో దేవుని కృప చెల్లించాడు. నిజంగా మేము ఎంతో రుణస్థులం దేవునికి, అలాగే సంఘానికి కూడా మేము రుణస్థులం. అక్కడ ఉన్నటువంటి సంఘం, రత్నవన సంఘం, మా ఊరి సంఘం కూడా మమ్మల్ని ఎంతో ఆదరించారు. అలాగే చదువుల విషయాల్లో మా అమ్మాయి సీఏ చదవాలని అంది. అక్కడ సీఏ చదవటానికి చిలకలూరుపేటలో కానీ నసరాపేటలో కానీ ఎలాంటి కాలేజీలు లేవు అక్కడ. సరే గుంటూరు స్త్రీ మీద హాస్టల్లో జాయిన్ చేసాం. తనకి థైరాయిడ్ వచ్చింది. ఆ థైరాయిడ్ వల్ల తనకి ఫుడ్ సరిగా పడలేదు. వాళ్ళ నాన్నగారికి పిల్లలంటే పంచ ప్రాణాలు, వాళ్ళ కోసం ఏమైనా చేస్తాడు. ఎందుకంటే ఆయనకి ఆడపిల్లలంటే బాగా ఇష్టం. మా అత్తయ్యకి 2 కొడుకులు, ఇంకా ఆడబిడ్డలు ఎవరు లేరు మాకు, మా బావగారు మా ఆయనే. ఇక ఆయన చిన్నమ్మాయి ఫోన్ చేసి, డాడీ ఇక్కడ ఫుడ్ బాగోలేదు అంటే పార్సిల్ అప్పుడప్పుడు తీసుకొచ్చి ఇచ్చేసేవాడు.
ఇక ఆయన అనుకున్నాడు, లేదు మనం గుంటూరు వెళ్ళిపోదాం అన్నాడు. పిల్ల చదువు కోసం, చిన్నమ్మాయి మహిమ చదువు కోసం గుంటూరు వెళ్దాం అన్నాడు. అసలు సంఘాన్ని వదిలిపెట్టి, సహవాసాన్ని వదిలిపెట్టి నేను ఎక్కడ ఉండలేనయ్యా, నా వల్ల కాదు. గుంటూరు వెళ్తే ఎక్కడుంటామో, ఏ సహవాసం చేయాలో, ఏ సంఘానికి దేవుడు నడిపిస్తాడు, ఇదంతా నా వల్ల కాదయ్యా, మందిరాన్ని వదిలిపెట్టి నేను ఎక్కడికి రాలేను అన్న. మరి పిల్లలు ఎట్లా, పిల్లల చదువులు ఎట్లా? మరి పెద్దమ్మాయి ఏమైనా ఇంజనీరింగ్ వైపు వెళ్తుంది, మరి చిన్నమ్మాయి CA చదవాలంటుంది, తనకేం ఫుడ్ సరిగా బాగోలేదు హాస్టల్లో, మరి ఏదో నిర్ణయం నువ్వే తీసుకో అన్నాడు. నేను 2 నెలలు ప్రార్థన చేశా, ప్రభా ఏమిటి నీ చిత్తం, గుంటూరు ఎందుకు మమ్మల్ని నువ్వు నడిపిస్తున్నావు, అక్కడ మాకు ఎవ్వరు తెలియదు, మేము ఎలా ఉండాలి అక్కడ, మా బంధువులందరూ ఇక్కడే ఉన్నారు, మా ఆత్మీయ సంఘం, మా సేవకుడు అందరు ఇక్కడే ఉన్నారయ్యా, ఎందుకు నువ్వు మమ్మల్ని అక్కడ నడిపిస్తున్నావు అని నేను ప్రార్థన చేసుకున్నాను. మా చిన్నమ్మాయి కూడా చెప్పాను మహిమకి, అమ్మ ఎప్పుడు నేను సిటీకి వెళ్ళలేదు, అక్కడ వాళ్ళు నాకు తెలియదు అంటే, మా అమ్మాయి లేదమ్మా, దేవుడు నాకు గుంటూరే వెళ్ళమని చెబుతున్నాడు, గుంటూరే వెళ్దామమ్మా, అక్కడ ఉందామమ్మా మనం అనుకున్నాం. సరే నేనేమంటా అంటే, హాస్టల్లో వేయటం నాకు పిల్లల్ని అంతగా ఇష్టం ఉండదండి. మొదటి నుంచి కూడా పిల్లలు నాతోనే ఉండాలి, నేర్చుకోవాలి వాళ్ళు. మాన ఎప్పుడు వంగరు, వాళ్ళు మొక్కప్పుడే వాళ్ళని వంచాలి. ప్రతిదీ కూడా బుధవారం బైబిల్ స్టడీకి, శనివారం విజ్ఞాపన ప్రార్థనకి, ఆదివారం ఆరాధనకి వాళ్ళు నాతో పాటే ఉండాలి. హాస్టల్కి వెళ్తే అనేక రకమైనటువంటి పిల్లలు ఉంటారు అక్కడ, ఏమో లోకంలో కలిసిపోతారేమో. ప్రభు చిన్న మొక్కలయ్యా, నీ బల్ల చుట్టూ ఒలివ మొక్కల వాళ్ళు ఎదగాలి ప్రభు అని ఎందుకో నాకు ఫస్ట్ నుంచి హాస్టల్లో వద్దు, పిల్లల్ని నా దగ్గరే పెట్టుకోవాలి, ప్రతిరోజు నేను వాళ్ళతో ముచ్చటించాలి, వాళ్ళతో మాట్లాడాలి. మరి లోకం చూస్తే బహు భయంకరంగా ఉంది, యవనస్తులు బహు చెడిపోతున్నారు లోకం. అయ్యా యహలోక మాలిన్యము నా బిడ్డలకు ఎక్కడ అంటకుండా దేవా నీవు కంచిగా ఉండండి అని నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నాను. ఇక చిన్నమ్మాయి ద్వారా మేము గుంటూరు వచ్చాం. గుంటూరు వచ్చిన తర్వాత ఎక్కడికి వెళ్ళాలి, ఏ సంఘానికి వెళ్ళాలి ప్రభు అని మేము కొత్తపేట బస్ స్టాండ్ దగ్గర తన స్త్రీ మీద కాలేజీ ఉంది, అక్కడ మేము ఇల్లు తీసుకున్నాం. తీసుకుంటే అప్పుడు మా రత్నం అన్న, అంటే మా కోమటినేని వారిపాలెం రత్నం అన్న, అమ్మ పలానా స్పర్జన గారు బెరాకా సంఘం సీతానగర్ తాళ్ళేనని చెప్పారు, అక్కడికి వెళ్ళండి. అన్న మీకు కూడా తెలుసమ్మా పరిచయం అంటే, నేను 2020లో చూశాను అన్నను, నేను నాదెళ్ళ వచ్చారు స్పర్జన అన్న. ఇంకా అలాగే మేము అక్కడి నుంచి అన్న మమ్మల్ని చక్కగా రిసీవ్ చేసుకున్నారు, నిజంగా ఆదరించారు. ఈ రోజు మేము ఇక్కడ ఉంటున్నామంటే సంఘం మమ్మల్ని ఆదరించింది, ప్రేమించిన సంఘం, దేవుడిచ్చినటువంటి జీవము గల సంఘం. అన్న మంచి బోధలో మేము అలా ఎదుగుతా ఉన్నాం. 20 సంవత్సరాల నా నిరీక్షణ, ఆయన బాప్తిసం తీసుకున్నాడు నా భర్త. నేను మొదటి నుండి నా ప్రార్థన ఇది, ప్రభువా నేను ఏం అడగట్లేదు, ఒక్క ఆత్మని నరకానికి పంపించొద్దయ్యా, ఆత్మని రక్షించి ప్రభువా అని ప్రార్థన చేసుకుంటా ఉన్నా. మరి కొత్తపేటలో మరి బస్ స్టాండ్ దగ్గర అమ్మాయి కాలేజీ దగ్గర ఇల్లు తీసుకున్నాం. రావడానికి మాకు ఇబ్బంది అయింది, ఆ ఆటోలకి లేట్ అవటం వల్ల. నాకు ఇప్పటికి కూడా మందిరానికి వెళ్ళాలి అంటే శనివారమే నేను అంతా సిద్ధం చేసుకుంటా, కానుకతో సహా, నా బైబిల్తో సహా, రేపటికి ఏంటి ఏం పాట కానీ ఏదైనా సరే నేను నైటే సిద్ధం చేసుకుని పెట్టుకుంటా. ఆదివారం 10ంటికి ఆరాధన అంటే నేను 9:30 కల్లా నాకు ఫస్ట్ నుంచి నాకు ఒక భయం, అది ఒక భయం నాకు, నేను వెళ్ళాలి, నా తండ్రి నేను ఆరాధించాలి, దావీదు మహారాజా నేను ఎప్పుడు వెళ్ళేదనా, ఎప్పుడు చూసేదనా అనేటువంటి మాటలు నాకు గుర్తుకొస్తా. అమ్మండి నమ్మకపోవడం, 3 గంటల నాకు మెలకు వచ్చేసింది, అమ్మ నేను వెళ్ళాలి. సండే ఆదివారం అంటే నబగబ రెడీ అవుతారు, చక్కగా 9:30 కల్లా వెళ్ళి కూర్చుంటాం. అంత ఆశ, అంత తృష్ణ, ఎంత అనారోగ్యత ఉన్నా, ఎంత జ్వరం ఉన్నా, నా జీవితంలో నేను పరిశుద్ధ గ్రంథం పట్టుకున్న కాడి నుంచి ఇప్పటి వరకు నేను ఒక్క ఆదివారం మిస్ అయింది లేదు నా జీవితంలో. ఒక్క ఆదివారం కూడా నేను మిస్ అవ్వాల. హాస్పిటల్లో ఉన్నా అప్పుడు కూడా నేను వెళ్ళాను ఆదివారం. ఒకరోజు నేను పడ్డాను, కాలు కట్టేపించుకున్నాను, అప్పుడు కూడా వెళ్ళాను నేను ఆదివారం. ఆదివారం నా జీవితంలో నేను ఎప్పుడు కూడా ఇంతవరకు నేను మిస్ అవ్వలేదు. నేను ప్రభు నేను ఆరాధించాలి, 6 దినాలు దేవుడు నన్ను కాపాడాడు, నేను ఆయన స్తుతించాలి అని నేను అలాగా ఆశతో ఉండేదాన్ని. అలాగే నాకు ఇలా లేట్ అయిపోతుంది ప్రభువా, ఇక్కడ నేను ఇల్లు తీసుకోకూడదయ్యా, నాకు నీ మందిరం దగ్గర నాకు ఇల్లు కావాలి, మీరు ఎవరిని ప్రేరేపిస్తారో, ఎవరు మాకు ఇల్లు ఇస్తారో తండ్రి అని నేను ప్రార్థన చేసుకుంటా ఉన్నా. అక్కడ కొత్తపేటలో బస్ స్టాండ్ దగ్గర ఉన్నప్పుడు కూడా నా భర్త గారు దేవుడి గురించి అప్పుడప్పుడు తెలుసుకుంటున్నారు, కానీ ఆయనకున్న ఆచారాలు, కొన్ని అలవాట్లు, డ్రింక్ చేయటం, ఖైనీలు, అవి కొంచెం మానల, అలాగే రొటీన్ అవుతానే ఉన్నాయి ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా.
ఇప్పటికి మేము ఇక్కడికి వచ్చి 2 సంవత్సరాలు అయింది. అలాగే అలవాటు అవుతా ఉంది. ఇంకా దేవుడు నాతో చెప్తున్నాడు, లేదు సహవాసం మార్చాలి ఫస్ట్, ఇక్కడ వాతావరణం మార్చాలి, మందిరం దగ్గర ఒక గృహం కావాలి ప్రభువా అని నేను ప్రార్థన చేసుకున్నాను. చక్కగా దేవుడు మాకు మంచి ఆత్మీయులు ఉన్నటువంటి గృహం, మంచి సహవాసం చేయగలిగినటువంటి గృహం. మరి మోహన్ అన్న, విజయ సిస్టర్ వాళ్ళ గృహం వాళ్ళు కొత్తగా కట్టుకున్నారు. వాళ్ళు అన్నారు, నేను చెప్పాను నాకున్న బాధలు నేను చెప్పాను. నేను ఇలా అంటున్నారు అంటే, రండి సిస్టర్ మా ఇల్లు ఇస్తా ఉన్నారు. మమ్మల్ని వాళ్ళ గృహంలోకి చేర్చుకున్నారు, ప్రేమతో ఆదరిస్తున్నారు. ఒకరికొకరు పురికొల్పుకుంటూ ప్రోత్సహించుకుంటూ మేము ముందుకు సాగుతున్నాం. అలాగే స్వజ్జనన్న, ఇందరక్క, జెస్సిమాంటి గారు, ఇలాగా అందరూ కూడా మమ్మల్ని ఎంతో ప్రేమతో ఆదరించారు. నిజంగా చెప్తున్నా, ఈ రోజు రక్త సంబంధం కంటే ఆత్మీయత సంబంధమే మాకు ఎంతో గొప్పగా. నేను ఎప్పుడు నా రక్త సంబంధం వైపు నేను చూడను. ఇప్పటి కూడా నేను అంటాను, ఈయన అంటా ఉంటారు, నీకేమమ్మా నాకెవరు లేరు, మరి నీకు నీ ఆత్మీయులు ఉన్నారు, 150 మంది సంఘం ఉంది నీకు అని అంటారు. అవును, నిజంగా నేను ఎప్పుడు కూడా ఏ బాధ వచ్చినా ఏ కష్టం వచ్చినా ఒక ఆత్మీయులతోనే, సంఘం బిడ్డలతోనే పంచుకుంటా. రక్త సంబంధం కంటే కూడా నాకు నా సంఘం నాకు చాలా గొప్ప. నా సంఘమే నా ఆత్మీయత సంఘం. నా సంఘం నన్ను ప్రేమిస్తుంది. నా సంఘం నా కుటుంబం లాంటిది. దేవుడు నన్ను మంచి సంఘంలో జత చేశాడు. వాళ్ళందరితో కలిసి సహవాసము చేయటానికి దేవుడు నన్ను ఇలా ఆదరించాడు. మరి ఇక్కడ దగ్గర నుంచి పోషణ విషయంలో నిజంగా చెప్పాలంటే, అప్పటికప్పటికి ఆయనకి వర్క్ ఉండేది కాదు. ఆయన కార్పెంటర్ వర్క్ చేస్తారు, కబోర్డ్లో అవన్నీ చేస్తారు. ఒక్కసారి పని ఉండేది కాదు, మరి రెంట్ కట్టడానికి పని ఉండేది కాదు. మా అమ్మ అనేది, నీకెంత ధైర్యం, అదే గనక నువ్వు అక్కడ కొత్తపేటలో మరి అమ్మాయి స్త్రీ మీద కాలేజ్ దగ్గర ఉంటే నీకు ఇవన్నీ ఖర్చులు ఉండేవి కాదు కదా. అక్కడ నుంచి ఇప్పుడు మేము ఇక్కడికి వచ్చామంటే మా చిన్నమ్మాయి మహిమకి అక్కడ కొత్తపేట వెళ్ళాలంటే 2000 ఆటోకి అవుతాయి. ప్రతి నెల 2000 తనకు కట్టాలి. ఏంటి బాజీ నీ ధైర్యం అని మా అమ్మ అప్పుడప్పుడు నన్ను గుచ్చుతా ఉండేది. నేను ఒకే మాట అనేదాన్ని, నా ధైర్యం నా దేవుడు, నా బలం నా దేవుడు, ఆయన సమకూరుస్తాడమ్మా, నువ్వేం కంగారు పడకనేది. ఇక్కడ నేను వర్క్ ఏం చేద్దామంటే ఇక్కడ ఏమి లేదు. నాకు షుగర్ వచ్చేసింది, పని చేయలేను. ఒకరోజు బాగుండిద్ది, ఒకరోజు బాగుండదు. నేను చాలా అనారోగ్యరతగా ఉంటాను. కానీ దేవుడు ఎప్పటికప్పుడు ఎలా పోషిస్తాడంటే అది మాకు కూడా తెలియదు. మేము వచ్చి 2 సంవత్సరాలు ఇక్కడ ఉంటున్నామంటే నిజంగా దేవుని కృప. మాతో వచ్చారు 2 కుటుంబాలు, వాళ్ళు వెళ్ళిపోయారు ఇక్కడ ఉండలేక. కానీ దేవుడు మమ్మల్ని నిజంగానే, మేమేదో సంపాదించుకోవాలి ఇక్కడికి వచ్చిన తర్వాత, పోగొట్టుకున్నాం, ఉన్నవి కూడా పోగొట్టుకున్నాము. కానీ దేవుడు మాకు ఇచ్చింది ఏంటంటే ఆయన రక్షణ ఇచ్చాడు. చక్కగా ఆయన తెలుసుకున్నాడు. గుంటూరు వచ్చిన తర్వాత స్వజ్జనంతో కలిసి సహవాసం చేయటం, సంఘానికి రావటం, సంఘంలో ఉన్న క్రమం చూడటం, ఆ సంఘంలో ఉన్న ప్రేమ చూడటం, ఇదంతా సహవాసం చేసినప్పుడు దేవుడు ఆయనతో మాట్లాడాడు. మరి గుడ్ ఫ్రైడే రోజున ఆయన బాప్తిసానికి సిద్ధపడ్డాడు. పోయిన సంవత్సరం చక్కగా మారు మనసు పొందాడు. ఇదే నేను ఫస్ట్ నుంచి దేవుడిని అడిగింది, అదొక్కటే నేను అడిగాను. దేవుడు నా కోరికను సఫలపరిచాడు. ఇదంతా సంఘ ప్రార్థన. ఇలాగ ఇంకా మా జీవితం సాగుతా ఉంది. ఇప్పుడు పెద్దమ్మాయి బీటెక్ ఫస్ట్ ఇయర్, చిన్నమ్మాయి మన CMA రాసింది, ఇంటర్ అయిపోయింది, సెకండ్ ఇయర్, CA ఫౌండేషన్ రాయాలి. మరి ఇదేనండి మా సాక్ష్యం. కానీ ఈ చిన్న సాక్ష్యమే, కానీ చెప్తే రోజంతా సరిపోతుంది. ఒక ముస్లిమ్స్ కుటుంబం వచ్చారంటే ఇప్పుడు కూడా కొన్ని ఉంటాయి. కాలేజీస్లో మా చిన్నమ్మాయి పేరు మహిమ అని పెడితే టీచర్స్, స్టూడెంట్లు, తన పక్కన ఫ్రెండ్స్, ఏంటి నీ పేరు మహిమ, ఏంటి మీరు ముస్లిమ్స్ కదా, మహిమ ఏంటి అంటే నేను చెప్పమని చెప్పా. క్రైస్తవుని అనిపించుకున్నటకు సిగ్గుపడాల్సిన అవసరం లేదమ్మా, చెప్పేసేయి, మేము ముస్లిమ్స్ కాదు, మేము క్రిస్టియన్స్ అని చెప్పు నువ్వు ధైర్యంగా అని నేను మా చిన్న పాపకి చెప్పేదాన్ని. మా చిన్న పాప కూడా, మా పెద్దమ్మాయి కూడా చక్కగా వాళ్ళు ఇప్పుడు ఎన్నో ఎదుర్కొంటున్నారు. అసలు ఎక్కడ బాధపడకుండా చక్కగా చెప్తున్నారు మేము క్రిస్టియన్స్ అని. అలాగా దేవుని కృప వల్ల మమ్మల్ని ఎంతవరకు కూడా దేవుడు పోషించాడు, సంరక్షించాడు అన్ని విషయాల్లో కూడా. మరి ఇక్కడ ఇల్లు తీసుకుని ఉంటున్నామంటే మంచి ఆత్మీయుల మధ్య మాకు మంచి గృహాన్ని దేవుడు దయచేశాడు, మందిరానికి దగ్గర కావాలని. ఇంకొక విషయం ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ మేము ఉన్నటువంటి ఊర్లో మా గృహాన్ని కూడా అమ్మేశాం. ఎందుకంటే ఇక్కడ ఉండాలని, మందిరానికి దగ్గరలో ఉండాలని. నిజంగా ఇది నేను చేసిన కార్యం కాదు, ఆయన నోట నుండే నా భర్త గారు అన్నారు, లేదు ఇంకా అక్కడ మనకి ఎవరున్నారు, అక్కడ ఉన్నారు వాళ్ళకి చుట్టాలు, వద్దు మనకు ఆ బంధువులతో పని లేదు, ఇంకా మనకు సంఘం ఉంది ఇక్కడ, మనం ఇక్కడే ఉందాం. నిజంగా ఆయన నోట నుండి ఆ మాట వచ్చిందని నాకు ఇప్పటికి కూడా ఆశ్చర్యం. మేము అక్కడ ఉన్న గృహాన్ని అమ్మేసి ఇక్కడ ఆత్మీయుల మధ్య గృహం కట్టుకోవాలి.
వీళ్ళ మధ్య మనం ఉండాలి, సహవాసం చేయాలి అనేటువంటి ఆలోచన ఆయన కలిగి అది అమ్మేశాడు అక్కడ. ఇప్పుడు ప్రస్తుతం కేజీ ఆంటీ గారి కూడా నేను చెప్పేది ఇదే, అందరూ జూమ్ లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు కూడా గృహం కట్టుకొని ఇక్కడ స్థిరపడేటట్లుగా ఇంకా మా కుటుంబం ఆయనలో ముందుకు సాగాలి. అలాగే పిల్లల వివాహాల విషయాల్లో కూడా ఆయన అనేవాడు, నువ్వు నా బంధువులు కూడా బాప్తిస్తాలు తీసుకున్నారు పిల్లలు, నువ్వు ఎలా వివాహాలు చేస్తావు, మేము రావద్దా అనేవాళ్ళు. అది నేను చెప్పే పని లేకుండా నా భర్త మొన్న మా బావగారు వస్తే అంటున్నాడు, మీరు దేనికి రావద్దు, ఒక్క భోజనానికి వచ్చేయాలండి అన్నాడు. అంటే ఏ కులమైనా సరే, నాకు కులాలతో మతాలతో పని లేదు, నేను నా బిడ్డలకి ఎలాంటి వివాహమే చేస్తా, అవతల అబ్బాయి ఒక విశ్వాసం ఏంటే చాలు. అది నేనన్న మాట కాదు, నా భర్త అన్న మాట. పిల్లల విషయాల్లో అంత మంచి తీర్మానం తీసుకున్నారు. నేను నా ఆలోచన కూడా ఎప్పుడు అదేగా ఉండేది, ప్రభువా బాప్తిసాలంటే తీసుకున్నారు పిల్లలు ఇంతవరకు ఆచారాలకు వెళ్లకుండా, ఇంతవరకు నా పిల్లలు ఒక్క ఫంక్షన్ కూడా వెళ్ళాల, స్కూల్లో ఫంక్షన్ కూడా నేను పంపించలేదు. అది లోకం అమ్మ, విందులు ఉంటాయి, త్రాగుబోతులు వాళ్ళు ఉంటారు, యవనస్తులు ఉంటారు, వద్దమ్మా వెళ్ళొద్దని చెప్తే వాళ్ళు అట్లాగే ఉండిపోయేవాళ్ళు. నిజంగా దేవుని కృప ఎంతవరకు కూడా పిల్లల విషయాల్లో దేవుడు ఎంతో సహాయం చేశాడు. ఆయన నోట నుండే ఎవరైనా పర్వాలేదు బాజీ, చక్కగా మనం మంచి విశ్వాస అయితే పిల్లల వివాహాలు కూడా ఇలాగే చేద్దాం అనేటువంటి మనసు. నిజంగా నా భర్త ఎట్లా గుంటూరు వచ్చి ఎందుకు తీసుకొచ్చాడు దేవుడు, ఆ రోజు నేను 2 నెలలు ఏడ్చాను, ప్రభువా ఎందుకు మమ్మల్ని గుంటూరు తీసుకెళ్తున్నావు, అక్కడ నాకెవరు తెలియదయ్యా అని నేను ఏడ్చినటువంటి ప్రతిఫలం దేవుడు నాకు ఇప్పుడు చూపిస్తున్నాడు. ఆయన మారు మనసు, కైనీలు మానుకున్నాడు, డ్రింక్ చేయటం మానుకున్నాడు, కుటుంబం అంతా కలిసి సంతోషంగా సమాధానంగా ఆయన స్తుతిస్తా ఉంటే ఒక చిన్న పరలోకమే నాకు అనిపిస్తా ఉండిద్ది. నాకున్న ఆర్థిక ఇబ్బందులు గుర్తుకురావు, నాకున్న అనారోగ్యతలు గుర్తుకురావు, నాకున్న సమస్యలు కూడా ఏమి నాకు గుర్తుకురావు. చక్కగా మందిరంలోకి వెళ్ళి వస్తా ఉంటే ఎంతో సంతోషం, ఎంతో నెమ్మది. నా కుటుంబానికి రక్షణ ఇచ్చావయ్యా, ఇది చాలు, నా జీవితానికి ఇది చాలు అని అనుకుంటాను. చక్కగా దేవుడు మాకు మంచి మందిరాన్ని, మంచి గృహాన్ని, ఆత్మీయుల మధ్య సహవాసం చేయడానికి దేవుడు మాకు ఇచ్చిన గొప్ప ధన్యత. ఆయన ప్రణాళికలో మేముంటాం, నరకం నుంచి తప్పించబడటం ఒక ప్రణాళిక. ఆయన మమ్మల్ని ఆకర్షించాడు. వెతుకులాటలో సత్యమైన దేవుడు ఎవరు అని నేను వెతికాను. ఏదో లాభాలు పొందటం కోసం, అప్పులు బాధలు పోతాయని, మా బిడ్డలకు ఉద్యోగాలు వస్తే నేను దేవుని నమ్ముకోవాలా. నేను వెతికాను, ఏముంది నీలో, ఎంతో దేవీ దేవతలు అనే వాళ్ళు ఉన్నారు, వాళ్ళ లేని సత్యం నీలో ఏముంది అని నేను వెతికినప్పుడు ప్రభు నాతో మాట్లాడాడు. నిజంగానే ఎంతో నెమ్మది. మరి మరణం నుంచి దేవుడు తప్పించాడు. మరి దేవుడు నా కుటుంబాన్ని ఇలాగా ప్రేమించి ఇంతవరకు నా సాక్ష్యం మీతో పంచుకోవటానికి నాకు ఇచ్చినటువంటి గొప్ప ధన్యత, భాగ్యం. మరి ఇంద్రక్క అడిగింది, బాజీ ఒకసారి నీ సాక్ష్యాన్ని చెప్పు అని. నేను ఎన్నోసార్లు నాకు అనారోగ్యత వల్ల నేను ఎప్పుడు చెప్పలేదక్క, చెప్పలేనేమో అంటే దేవుడు నన్ను ప్రశ్నిస్తా ఉన్నాడు, నీ సాక్ష్యం ఇదేదో నా గొప్ప కోసం కాదండి, నేను ఎన్నో ఎదురుపాట్లు ఎదుర్కొన్నా నా వెంట నా దేవుడు ఉన్నాడు, యేసుక్రీస్తు ప్రభు నాతో ఉన్నాడు కాబట్టి నేను ఇవన్నీ జయించుకుంటూ వచ్చా. ఆచారాలు కానీ ఏదైనా సరే లోకంలోకి వెళ్లకుండా నా పిల్లల్ని, నా భర్తని ఎట్లా మార్చుకోవాలి. నేను చదువుకుంది 7th, కానీ దేవుడు నాకు ప్రతిదీ కూడా నాకు బోధిస్తూనే వస్తున్నాడు. ఇప్పటికి కూడా పరిశుద్ధాత్మ తండ్రి ప్రతిదీ కూడా హెచ్చరిస్తాడు, బోధిస్తాడు. ప్రతిదీ కూడా ఇలా మాట్లాడు, ఇలా ఉండు, ఇలా ప్రవర్తించు. ప్రతి విషయంలో నేను ఆయనకి లోబడతాను. నేను లోకంలో ఉన్న మనుషులకి లోబడను, నేను దేవునికి లోబడతా, తర్వాత నా భర్తకు నేను లోబడతా. దేవుడు మరి ఆయన్ని మార్చుకునేటువంటి శక్తి నాకు ఇచ్చాడంటే నిజంగా నా వెంట ఆయన ఉన్నాడు. ఆయన ఉన్నాడు కాబట్టి ఈ రోజు మేమంతా, మా కుటుంబం అంతా రక్షించబడింది. అలాగే మరి మా అన్నయ్య, నా అక్కయ్యకి రక్షణ లేదు, నా బంధువులకి ఎవరికి రక్షణ లేదు. ఇప్పటికి కూడా వాళ్ళకి నాకు దేవుళ్ళ దగ్గరే వచ్చింది. నేను అంటాను, మీరు నాతో పలకపోయినా నాకు ఇష్టమే, మీరు రమ్మన్న చోటకి నేను రాను, మీరు తినమన్నది నేను తినను, నేను ప్రత్యేకించే ఉంటా. దేవుడు నన్ను అలా పిలిచాడు, నరకం నుండి తప్పించటానికి నన్ను పిలిచాడు. దేవుడు నన్ను ప్రత్యేకపరిచాడు. మీరు నాకు బంధువులు కాకపోయినా నాకు ఇష్టమే, నేను వాళ్ళ మొహాన్ని చెప్పేస్తా. ఒక్కోసారి వాళ్ళు నన్ను ఎక్కడికి పిలవరు, ప్రేమిస్తారు కానీ పిలవరు నన్ను వాళ్ళు. అలాగే దేవుళ్ళలో మేము ఉంటున్నాము. మరి దేవుడు కేజీ ఆంటీ ద్వారా, మరి ఇంద్రక్క ద్వారా సాక్ష్యం చెప్పమన్నప్పుడు దేవుడు నాకు ఎంత గొప్ప ధన్యతని ఇచ్చాడు. ఎక్కడ వారమో, ఏ ఊరి వారమో మేము ఈ రోజు మీ అందరితో కలిసి ఇలా నా సాక్ష్యం చెప్పుకునే గొప్ప ధన్యతని ఇచ్చాడు, గొప్ప భాగ్యాన్ని ఇచ్చాడు నా దేవుడు. మరి నా సాక్ష్యం ద్వారా ఒక్క ఆత్మను రక్షించబడితే చాలు, దేవునికే మెప్పు, మహిమ, ఘనత.
మరి ఈ సమయాన్ని ఇచ్చినటువంటి కేజీ ఆంటీ గారికి, అలాగే ప్రతి ఒక్కరికి కూడా మొట్టమొదట గొప్ప దేవునికి, జీవము గల దేవునికి నేను ఎంతో స్తుతిస్తున్నాను, రుణపడి ఉన్నాను. మా కుటుంబం గురించి మీరు ప్రేయర్ చేయండి, మా బిడ్డల వివాహాల గురించి ప్రేయర్ చేయండి. వాళ్ళకు ఉద్యోగాలు వచ్చినా రాకపోయినా ప్రేయర్ మటుకి దేవుని బిడ్డలు చక్కగా మంచి వివాహాలు జరగటానికి మీ అనుదిన ప్రార్థనలో మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. ఈ చిన్న సాక్ష్యాన్ని దేవుని దీవించును గాక. కేజీ ఆంటీ గారికి వందనాలు. వందనాలమ్మా, మీకు కూడా వందనాలు. మంచి సాక్ష్యం చెప్పారు. వందనాలు ఆంటీ.